ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 51ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు కర్మఫల త్యాగం యొక్క గొప్పతనాన్ని, దాని ద్వారా కలిగే అంతిమ ప్రయోజనాన్ని వివరిస్తున్నాడు. జ్ఞానులు అంటే నిజమైన తెలివిని పొందినవారు తాము చేసే పనుల యొక్క ఫలితాలను వదిలివేస్తారని భగవానుడు చెబుతున్నాడు. అంటే వారు చేసే పనికి ప్రతిఫలంగా ఏమి వస్తుందా అని ఆశించరు. మనం సాధారణంగా ఒక పని చేస్తే దాని నుండి మనకు ఏమి లాభం వస్తుందా అని ఆలోచిస్తాం. కాని జ్ఞానులు అలా కాదు. తమ కర్తవ్యాన్ని శ్రద్ధగా చేస్తారు, కాని ఫలితాన్ని మాత్రం ఈశ్వరునికి వదిలేస్తారు. ఉదాహరణకు, ఒక రైతు పొలం దున్నుతాడు, విత్తనాలు వేస్తాడు. పంట బాగా పండొచ్చు, పండకపోవచ్చు. కాని అతని కర్తవ్యం శ్రద్ధగా వ్యవసాయం చేయడం మాత్రమే. ఫలితం మీద ఆశపెట్టుకోకుండా తన పనిని తాను సక్రమంగా చేస్తే ఆ రైతు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇదే కర్మఫల త్యాగం అంటే. ఈ విధంగా ఫలితాల మీద మమకారాన్ని వదిలేయడం వల్ల వారు జన్మబంధాల నుండి విముక్తులవుతారు. అంటే ఈ పుట్టుక మరణం అనే చక్రం నుండి బయటపడతారు. మనం చేసే ప్రతి పనికి, మంచిదైనా చెడ్డదైనా, ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని అనుభవించడానికే మనం మళ్లీ మళ్లీ పుడుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఫలితంపై ఆశను వదిలేస్తామో ఆ కర్మబంధం మనల్ని కట్టిపడేయలేదు. అప్పుడు వారు ఎలాంటి దుఃఖం, బాధ, అశాంతి లేని ఒక గొప్ప స్థానాన్ని చేరుకుంటారు. అదే మోక్షం. అదే శాశ్వతమైన ఆనందం. అది అన్ని రకాల కష్టాలకు అతీతమైన స్థితి. మన జీవితంలో నిజమైన స్వేచ్ఛ పనుల నుండి పారిపోవడంలో లేదు, కాని మనం చేసే ప్రతి పనిని నిస్వార్థ సేవగా భగవంతునికి అర్పణగా చేయడంలో ఉంది. ఈ చిన్న మార్పు మన మనసుకి అంతులేని శాంతిని ఇస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.